హాయ్, ఎక్కడ పోతున్నారంతా? ఇంటికి స్కూల్ అయిపోయిందా? రోజు ఎన్ని గంటలకి అయిపోతుంది? స్కూల్ బుక్సా ఫుడ్డా? ఇది క్యారియరా? నీదేనా ఇది? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది మీకు ఇడంతా? ఈ ట్యాంక్ పని చేస్తుందా? నీళ్ళు ఇక్కడ నుంచేనా? ఏం మాడిఫై చేసినారా? ఇల్లు మోడల్ చేసినట్టున్నారు. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో అంతా? బాగుందా? ఏమ్మా బాగున్నావా? అయ్యమ్మా బాగున్నావు? నువ్వు స్కూల్ పోయినావా లేదా ఈరోజు? ఏమ్మా ఎట్లున్నావు? ఎట్లుంది ఇక్కడ గేర్లో? ఏమ్మా బాగున్నావమ్మా? ఏరా ఎవరు లేరా ఇంట్లో? ఏమ్మా బాగున్నామ్మా? ఎట్లా పోదాం? ఏమ్మా ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో అంతా? బాగుందా? నీళ్ళు గీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా? పెన్షన్ రాదంటారు. ఇప్పుడు ఊరికే ఎందుకు వస్తుంది పెన్షన్? అట్లా లేదు. ఎట్లా ఏం బాగాలేదు చెప్పు? ఏం బాగాలేదు? టీవీలు దాంట్లోకంతా ఇయ్యరు కదా. ఊరికే ఆ పిల్లోడికి కూడా మీరు చెప్పొద్దండి, రాదు అది. మనం ఏం చేసినా ఏం చేయాలనుకున్నా రాదు. ఊరికే ఆ పిల్లోడికి అవన్నీ చెప్పి దానికి ఇయ్యరు సర్టిఫికేట్, సరేనా? రాదు పెన్షన్. ఎంత పిల్లోడు ఆ పిల్లోడు? పని చేసుకోడా? ఏమి ఏమ్మా ఐడియా ఉందా? అంటే అట్లా కాదు. ఏమ్మా చెప్పమ్మా. చెప్పేదాన్ని సార్, నేను స్థలం కోసం ఇంటి దగ్గరకు వచ్చింది. పెన్షన్ రాలేదు. చూడాలమ్మా అది. నేను ఇంకా తీసి చూడలేదు, మళ్ళీ చూస్తాం దాని గురించి. దేని కింద పెన్షన్ ఆమెకి? ఏమైందమ్మా మళ్ళా? ఈసారి మార్చి పైన రిలీజ్ అయితే అప్పుడు లోపల చేయించుకో. మేడంని పోయి కలుసు, సచివాలయంలో చేసి పెడుతుంది నీకు, సరేనా? అది విడుదల చేసినప్పుడు ఆన్లైన్ ఎక్కింది ఆల్రెడీ. సో మళ్ళీ ఈసారి రిలీజ్ అయితే సర్లే అన్నా. ఎవరు లేరు ఇళ్ళల్లో? ఇంకా రాలేదా పనుల నుంచి? ఇంకా రాలేదా? ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుంది ఇదంతా మీకు గేర్లో? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా? సడన్ సర్టిఫికెట్ ఎందుకు? మామూలు పెన్షన్ వస్తుంది కదా వయసుకి. ఎంతుంది వయసు? మార్పించండి, ఉంది కదా, ఛాన్స్ వచ్చిండే కదా మొన్న మార్పించుకోవడానికి. ఎందుకు మార్పించుకోలేదు? మొన్న ప్రభుత్వమే ఇచ్చింది కదా ఫ్రీగా చేసుకోమని చెప్పి. చేపించుకోవాలా? కొన్ని మీరు కూడా వెంటబడాలమ్మా. ప్రతిసారి మేమే వెంటబడాలంటే ఎట్లయితుంది? మీరు కూడా పోయి చేపించుకోవాలా మీ పని. ఇప్పుడు నువ్వు వయసు లేకపోతే ఈలేం దాంట్లో. చూడు ఆధార్ కార్డు ఏమైనా మారుతుందేమో. కాదు ఇప్పుడు ఎప్పుడు మార్చుకునేదానికి ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందమ్మా అట్లా? ఎట్లా వస్తుందమ్మా? ఇప్పుడైనా 55 ఉందంటే కార్డులో, ఆధార్ కార్డులో రాదు కదా. ఏజ్ లేదు కాబట్టి పెన్షన్ రాదు సార్. సదరన్కి అప్లై చేసుకున్నారు సార్, కానీ వాళ్ళు అది పర్సెంటేజ్ దేని కిందకి ఇస్తారు? అందుకే రాలేదు సార్. అవునమ్మా, నేను అదిగా చెప్పేది. మొన్న ఆధార్ కార్డు మార్పించుకోమని ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా, మళ్ళీ అప్పుడు చేపించిండాలా ఆయన? కరెక్ట్ వయసు వేయించిండాలా? 55 అయింది ఆయన, 60 పైన ఉంటాడు.
ఏజ్ మారదు. మొన్న వచ్చి ఏదో ప్రభుత్వం ఇచ్చింది కదా, అడ్రస్ మారుతుంది కానీ ఏజ్ మారదు. ఏజ్ గీలేదా? ఏడుంటుంది ఆయన దగ్గర సర్టిఫికేట్. అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి సర్టిఫికేట్. ఏమ్మా ఇప్పుడు నీళ్ళన్నీ ఎప్పుడు వచ్చిండేది మీకు ఇంతకు ముందు? వారే నీకు పోయి ఈ రోజు వచ్చినాయా, నిన్న వచ్చినాయా, ఎప్పుడు వచ్చినాయి నీళ్లు? రేపు వస్తాయి కదా. ఓ రఫీ వాళ్ళు ఏం బా చెక్ చేస్తా ఉన్నా? రేపు ఆయన వస్తాడు, నైట్ 8 నుంచి లీకేజ్ వస్తుంది సార్. చెక్ చేయండి ఒకసారి, రేపు పొద్దున చెక్ చేద్దాము. ఏమైంది దానికి? బ్రహ్మాండంగా ఉంది కదా, ఏం పోయింది అది? ఉండమ్మా నువ్వు వారిని అదన్నా ఉందిరా, సంతోషపడు. వేరే దగ్గర అది లేక కింద పడేటోళ్ళు ఉన్నారు. మీరు ఫోన్లేండి. థ్యాంక్ యూ. హాయ్, నాకేది ఇయ్యవా? ఒక్కటి ఇవ్వా ప్లీజ్, ఇయ్యవా? అక్క చెప్తేనే ఇస్తావా? అదిలే నీకే, తిను, నువ్వే తిను. ఏ క్లాస్ నువ్వు? వెళ్ళి అక్క చెప్తేనే మాట్లాడతావా, ఇంకేం మాట్లాడవా? పలకరివా నన్ను? నమస్తే అమ్మా. ఏమ్మా ఎట్లున్నారు? ఏమేం చెప్పు, ఏం బాగుందా ఇల్లు? ఇంటిల్లంతా పడగొచ్చాట చేసినాం. ఇక్కడ వాకిలి పెట్టి మళ్ళీ లోపల ఎంత పడిపోయిన దాంతోనే ఉండాలి. కరెక్టే అమ్మా, అది మీ ఇంట్లో ఉంటే వాళ్ళకేం సంబంధం? మీరు కూడా కట్టుకోండి, వాళ్ళకేం సంబంధం? 5 అడుగులు వస్తుంది. సర్వేవర్తో అర్థులు చూసుకొని చేసుకోండి దాని ప్రకారము. ఏమ్మా వీళ్ళ సమస్య? సర్వే రమ్మనండి, సరిహద్దులు చూసుకోండి. ఎవరికి వచ్చింది? అవతల వాళ్ళకి వచ్చింది. ఇవతల వాకిలి పెట్టుకుంది. ఇది ఉంది, స్థలం ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పడిపోయింది. పడిపోయినది ఈ పిల్ల వీళ్ళని కట్టుకోనిలే. మళ్ళీ మన సారు ఇదే కోర్టులో కూడా ఉంది. కోర్టులో ఉంటే ఇంకా మీరు అక్కడ తేల్చాల్సిందేది. అది చెప్పారు కదా, ఫస్ట్ చెప్పాలి. కోర్టులో ఉందంటే అయిపోయాడికి. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏం దాని వెనకాల దానుకున్నావు? ఎట్లుంది ఇక్కడ మీ గేర్లు అంతా? ఏ ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది ఇదంతా మీకు గేర్లో? ఎట్లుంది మీకు? ఏమి ఇబ్బందులు ఏం లేవా? మళ్ళీ ఇనికి వచ్చేదేనా? ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది ఇదంతా మీకు? బాగుంది కదా? నీళ్ళు గిళ్ళన్నీ బాగా వస్తున్నాయా? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమ్మా హలో, హాయ్, బాయ్ చెప్తున్నావు, హాయ్ చెప్తున్నావు? నాకు హాయ్ చెప్తున్నావా? తీసుకెళ్ళిపోతాను నేను. మా ఇల్లు ఈసారి వచ్చినాక పెట్టుకోండి అమ్మా. ఇల్లు ఇంకా రిలీజ్ కాల, వచ్చినాక పెట్టండి ఈసారి. స్థలం ఉందా నీకు? మళ్ళీ స్థలం లేక ఇల్లు లేక ఏడగడతావు చెప్పు. స్థలం ఉంటే ఇల్లు ఇప్పించవచ్చు, మళ్ళీ ఇల్లు లేనప్పుడు నీకు స్థలం లేనప్పుడు ఇల్లు ఆడి నుంచి ఇప్పించేది నేను. ఇంకా వదిలినాక చేద్దాం. ఏమ్మా బాగున్నావా? ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా? ఏమ్మా ఎట్లుంది? పిల్లలు బడికి పోతున్నారా? ఎగ్గొట్టనియద్దు, బాగాలేదు గీలేదని చెప్పి ఎగ్గొట్టారు. ఎగ్గొడతావా? ఎగ్గొట్టదు స్కూల్. ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? ఎట్లుంది మీకు ఇడంతా గేర్లో? బాగుందా? ఏమ్మా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? నీళ్ళు గీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ఏ ఇబ్బందులు ఏం లేవు కదా? ఇక్కడ నీళ్ళు బాగానే వస్తుంటాయా? ఏదో చెప్పాలనుకుంటారులే వాళ్ళు. అదేంది అది మళ్ళీ గేటు? బాగానే ఉందా? నీళ్ళు గీళ్ళని బాగానే వస్తున్నాయమ్మా? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా? హాయ్, స్కూల్ నుంచి వచ్చావా ఇప్పుడే? ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? చేంజ్ చేసుకోవా?
ట్యూషన్లు ఉన్నాయా ఇప్పుడు?